హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జోహో నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. కంటెంట్ రైటర్స్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి జాబ్ ఇన్ఫర్మేషన్, అంతేకాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనం క్లియర్గా అయితే ఇక్కడ చూద్దాము. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే క్రియేట్ కంటెంట్ ఫర్ బ్లాగ్స్. సో బ్లాగ్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, సోషల్ మీడియా సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. బ్లాగ్స్ ఎలా రాయాలి, అంతేకాకుండా సోషల్ మీడియా ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇది డిజిటల్ మీడియా అక్రాస్ ప్లాట్ఫామ్స్, అంటే డిజిటల్ మీడియాకి సంబంధించి లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్కి స్క్రిప్ట్ రాయటం కానీ, యూట్యూబ్ కంటెంట్కి. సో ఇలాంటి క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. క్రియేట్ డాక్యుమెంట్స్ ఫర్ డిఫరెంట్ మార్కెట్స్ అండ్ డొమైన్స్ బేస్డ్ ఆన్ యువర్ యూజర్ ప్రొఫిషియన్సీ. సో ఇక్కడ మనకు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జాబ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మీ రెజ్యూమ్తో పాటుగా మీ పర్సనల్ డీటెయిల్స్, మీ లాస్ట్ నేము, ఫస్ట్ నేము, మీ కాంటాక్ట్ నెంబరు, మీ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషను, సో జెండర్ డీటెయిల్స్, అంతేకాకుండా కరెంట్ ఎంప్లాయరు, ఫ్రెషర్ అయితే ఫ్రెషరు, సో ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్డ్, స్కిల్ సెట్ కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. కరెంట్ లొకేషన్స్తో పాటుగా ఇక్కడ ఫైనల్గా రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్మిట్ అనే అప్లికేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ ఫాము సబ్మిట్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా వీళ్ళు మీకు కాల్ అనేది చేయడం జరుగుతుంది. ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. స్టార్టింగ్లో మీ రోల్ పైన కొన్ని రోజులు ట్రైనింగ్ అయితే ఇస్తారు. తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.